మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే వ్యూస్. కొద్ది రోజులైంది నేను ఏ కంటెంట్ క్రియేటర్ని ఇంటర్వ్యూ చేయక. లాస్ట్ ఒక 1 month 2 months బ్యాక్ చేశాను అనుకుంటా ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను అంటే తక్కువగా చూస్ చేసుకునే కంటెంట్ క్రియేటర్ వాళ్ళు చూస్ చేసుకునేది అది తక్కువగా చూస్ చేసుకునే సెక్టర్ అని చెప్పొచ్చు ఇది. అంటే ఈ ఫీల్డ్కి లాట్ ఆఫ్ క్రియేటివిటీ అవసరం. సో నేను తన్ని ఏమని అడ్రస్ చేయగలను అంటే షీఈ్ అ స్టైలిస్ట్ ఆర్ షీ క్రియేట్స్ ఫ్యాషన్ ఫ్రమ్ స్క్రాచ్ ఆర్ షీ రీయూజెస్ థింగ్స్ అండ్ క్రియేట్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ ద గివెన్ థింగ్స్. అలా అంటే ఎలా డిఫైన్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. బట్ ఐ కెన్ టెల్ హర్ ఓవరాల్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్. నవ్య దాచేపల్లి. షీఈ్ అన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాజ్ వెల్. ఇన్స్టాగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తిని తెలిసే ఉంటారు. నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మిమ్మల్ని ఎలా అడ్రస్ చేయాలో నాకు అర్థం కాలేదు. యూ డిజైన్, యూ రీక్రియేట్ ఫ్యాషన్, యూ క్రియేట్ సంథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే యూఆర్ స్టైలిస్ట్, యూఆర్ డిజైనర్, యూఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎవ్రీథింగ్ ఇన్ వన్. యా, నేను మిమ్మల్ని చాలా ఏళ్ళుగా ఫాలో అవుతున్నాను. ఆల్మోస్ట్ 5-6 years నుండి, 4-5 years నుండి ఐ థింక్. మీరు వెరీ ఫస్ట్లో మీ ఇంట్లో మీ అమ్మగారు శారీలతోటి యాక్చువల్లీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇదంతా. 4-5 years 5 years అవుతుంది, 4.5-5 years అవుతుంది ఇప్పటికి. సో అప్పుడు చూసేదాన్ని నేను. అంటే అప్పట్లోనే కొంచెం భిన్నంగా అనిపించేది. అప్పుడు నార్మల్లీ కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అంటే ఎక్కువగా చూస్ చేసుకునేది వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించడము, లేదా ఫుడ్ ఎక్కువ. అదే అయితే మనకి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి, మనం డైలీ రొటీన్లో వచ్చేస్తుంది. మీ వర్క్ అలా కాదు, ఇట్స్ నాట్ డైలీ రొటీన్. యూ హ్యావ్ టు అంటే ఒక టైం తీసుకోవాలి, మీ లైఫ్ నుంచి తీసి పక్కన పెట్టి దాన్ని కేటాయించి మరీ చేయాలి. మీ ఫస్ట్ జర్నీ నుండి వద్దాము. ఈ కైండ్ ఆఫ్ క్రియేషన్కి నార్మల్గా ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఎందుకు అవుతారంటే ఫస్ట్ దే వాంట్ టు షోకేస్ దెమ్సెల్ఫ్, తర్వాత ఏంటంటే దాని నుండి రెవెన్యూ జనరేట్ చేసుకోవడం. ఐ థింక్ మీ సెక్టార్లో రెవెన్యూ జనరేషన్ అనేది, అంటే జనాలు మీ దగ్గరికి వచ్చి మా బ్రాండ్ ప్రమోట్ చేయనడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే యూ యువర్ సెల్ఫ్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నోవేర్. సో మీకు స్పాన్సర్స్ రావడం, మిమ్మల్ని వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేయడం అనేది ఎలా ఉంటుంది? ఈజ్ దట్ ఫ్రీక్వెంట్ ఆర్? సో ఫ్యాషన్లో చాలా తక్కువ మనకి కొలాబరేషన్స్ కానీ క్యాంపెయిన్స్ కానీ బ్రాండ్స్ నుంచి రావడం చాలా 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 తక్కువ. నాకు ఆల్మోస్ట్ 1 lakh ఫాలోవర్స్ ఉన్నా కూడా ఐ వాజ్ ఓన్లీ డూయింగ్ ఫ్యాషన్ బిఫోర్. అసలు కొలాబరేషన్స్ ఏమి ఉండేవి కాదు. ఇట్ యూజ్ టు బి వెరీ రేర్. బట్ ఒక 1 lakh ఫాలోవర్స్ తర్వాత ఇట్స్ నాట్. ఇప్పటికీ నాకు ఫ్యాషన్లో ఐ డోంట్ గెట్ ఎనీ కొలాబరేషన్స్ బేసిక్లీ. రీసెంట్లీ స్టార్టెడ్ డూయింగ్ మై హెయిర్ వీడియోస్ ఆల్సో. సో నాకు చాలా కర్లీ హెయిర్ ఉంటుంది. సో వన్ ర్యాండమ్ డే ర్యాండమ్గా కర్ల్ చేసి ఐ జస్ట్ రికార్డెడ్ ఇట్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ హెయిర్ కాంటెంట్ నుంచి బ్రాండ్స్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టచ్ విత్ మీ. బట్ రైట్ నౌ ఇప్పటికీ కూడా ఫ్యాషన్లో దర్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్. అంటే క్యాంపెయిన్స్ అయితే ఫ్యాషన్కి రిలేటెడ్గా ఇప్పటికీ రావట్లేదు. నాట్ జస్ట్ మీ, అట్లా చాలా మందికి ఫ్యాషన్లో చాలా తక్కువ క్యాంపెయిన్స్ వస్తాయి. అంటే ఇంకెవరైనా నార్మల్ చిన్న బొటిక్ నడిపే వాళ్ళైతే వాళ్ళు ప్రమోషన్స్ వేరే సెక్టర్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్తో వెళ్ళిపోతారు. ఓకే. అండ్ ఇంకొకటి, యూ హ్యావ్ అన్ అమేజింగ్ హెయిర్. మీరే ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి. అండ్ లవ్ యువర్ కాన్ఫిడెన్స్. చాలా మంది కొంచెం గ్రే హెయిర్ స్టార్ట్ అవుతున్నాయి. ఈవెన్ మీ కొంచెం లో కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. దే హ్యావ్ టు కలర్ అన్న దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ యు ఆర్ నాట్ దట్. ఎలాగా? ఇట్స్ యాక్చువల్లీ నథింగ్. ఇట్స్ టూ మచ్ ఎఫర్ట్. చాలా ఎఫర్ట్ పెట్టాలి కలర్ చేయాలంటే. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ హెయిర్ ఆల్సో. హెయిర్ చాలా డ్రై అయిపోతుంది. మై హెయిర్ ఇస్ ఆల్రెడీ లైక్ డ్రై హెయిర్. ఒకసారి కలర్ చేయించుకున్నాను. ఐ హేటెడ్ ఇట్, లైక్ లిటరలీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ హేటెడ్ ఇట్. ఆల్మోస్ట్ 1.5-2 years పట్టింది ఆ కలర్ మొత్తం నా హెయిర్లోంచి లైక్ హెయిర్ కట్స్ చేసి తీయడానికి. It's not, I don't think it is confidence or anything. I feel it's too much effort to put in your hair. And on top of it, you have to maintain. Like, మీరు నార్మల్గా ఎంత మెయింటైన్ చేస్తారో హెయిర్ని, దానికి ట్రిపుల్ you have to maintain. So, అది నాతో కాదు. So, it's mostly, I don't want to put any extra effort on my hair.
చాలా ఎక్కువ పని అదంతా. సో దట్స్ హౌ ఐ లెఫ్ట్ మై హెయిర్ యాజ్ ఇట్ ఈస్. బట్ పీపుల్ నార్మల్గా జనాలు పాయింట్ చేస్తారు, అంటే అదొకటి ఎందుకు వేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా అంటారు కదా. ఇట్స్ దేర్ యాక్చువల్లీ, రోజుకి అట్లీస్ట్ ఒక 2-3 అంటారు అన్ని బాగున్నాయి, యువర్ హెయిర్ కొంచెం గ్రే హెయిర్ వచ్చింది, ఐ థింక్ యూ షుడ్. అంతెందుకు నాకు చిన్న మా అక్క, నా సొంతం అక్క అంటే డాడీ వాళ్ళ అన్న కూతురు వాళ్ళ కూతురు, పిన్ని అన్ని బాగున్నాయి, వై కాంట్ యూ కలర్ యువర్ హెయిర్, షీ ఆస్. I didn't tell her anything. I tell her it's fashion. I tell the same to everyone actually. It's actually fashion. People are getting their hair dyed for this. అంటే బ్లీచ్ పెట్టి వైట్ ఇవి గ్రే స్ట్రీక్స్ వేయించుకుంటున్నారు. ఇట్స్ గ్రే కదా. యా, పీపుల్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ దట్. గోల్డ్ చూసాను, బ్లాండ్ చూసాను, బట్ గ్రే ఐ డోంట్ నో. అవునా? యా, దే డు. యా, ఇట్స్ నౌ ఇన్ ట్రెండ్ ఆల్సో. ఓ వావ్. అయితే నాకు వస్తే నేను కూడా అలాగే వదిలేస్తాను. నైస్. బట్ మీకు బాగా వాల్యూమ్ ఉన్న హెయిర్ ఉంది, దట్స్ నైస్. యా, ఇట్స్ ఆల్ హెరిడిటరీ. మై అండ్ కొంచెం లేట్ గా స్టార్ట్ చేసినా యూ స్టార్టెడ్ రైట్ కంటెంట్. హెయిర్ రిలేటెడ్ కంటెంట్ క్రియేటర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నవ్ డేస్ హెయిర్ మెయింటైన్ చేయడమే చాలా కష్టం. ఇట్స్ ఆల్ మై మదర్స్ యాక్చువల్లీ. నేను ఇంకా చాలా ఖరాబ్ చేసిన, అంటే లైక్ ఐ డూ అ లాట్ ఆఫ్ హీటింగ్ అండ్ స్టఫ్. ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కూడా ఐ నెవర్ అండర్స్టూడ్ ద ప్రాసెస్ ఆఫ్ సీజీ అండ్ ఆల్. జుట్టు ఇట్లా చేస్తే నాకు హెయిర్ మంచిగా ఉంటుంది, ఆర్ యునో ఆ కర్ల్స్ యాక్చువల్గా ఇట్లున్న వాళ్ళకి పనిచేస్తుంది అని చెప్పి ఆ ప్రాసెస్ అనేది నాకు తెలీదు. అండ్ ఐ నెవర్ గేవ్ ఇట్ అ ట్రై ఆల్సో. వెరీ ర్యాండమ్లీ ఐ డిడ్ దట్. ఎప్పుడు నైకాలో ఆర్డర్ చేసింది, ఐ జస్ట్ యూజ్డ్ ఇట్ అండ్ దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. అమేజింగ్. అయ్యా. అండ్ ఐ హ్యావ్ సీన్, నేను ఒక వీడియో చూసాను అనమాట, ఇప్పటి నుంచో ఫాలో అవుతున్నా. ఆ వీడియో చూసిన తర్వాత నేను అనుకున్నాను మిమ్మల్ని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలి. ఏంటి అంటే ఒక అవుట్ఫిట్ తీసుకున్నారు, ఐ థింక్ ఐ షో యూ. అది అవుట్ ఆఫ్ స్క్రాచ్, మీరు ఫ్రమ్ స్క్రాచ్ మీరు బిల్డ్ చేశారు. దాని ఒరిజినల్ కాస్ట్ అరౌండ్ 1 lakh ఎంతో చెప్పారు. ద yellow one? ద yellow one. లెహంగా. Yeah. లెహంగా కైండ్. యా, దిస్ వన్. Yeah, that's the one. ఇది 1,32,000 ఉంది. మీరు yeah. ఇది మొత్తం మీరే వెళ్ళి షాప్ చేశారు. ఐ హ్యావ్ సీన్ అనదర్ గర్ల్, అంటే ముంబైలోనే ఎక్కడో అమ్మాయి, ఇప్పుడు కాన్స్ కూడా వెళ్ళింది, నాన్సీ. Yeah. షీఈస్ ఆల్సో. తను ఇంకా తన స్టోరీ దట్స్ టోటలీ డిఫరెంట్. మీరు దీని గురించి చెప్పండి. ఇది అంటే ఎలా వచ్చింది ఐడియా? దిస్ నెక్స్ట్ స్టెప్ ఇన్ వాట్ యూఆర్ డూయింగ్. సో ఇదంతా లైక్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటే బేసిక్లీ వెన్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఆర్ మమ్మీ వాళ్ళు డ్రెస్సెస్ ఇప్పించినప్పుడైనా నేను ఎప్పుడు కొనుక్కునేదాన్ని కాదు. మై మామ్ ఆల్వేస్ యూజ్ టు బై ఫ్యాబ్రిక్స్ అండ్ గెట్ దెమ్ డన్. నాకు కూడా అట్లనే అది చేయించుకోవాలి ఇది చేయించుకోవాలి అన్నట్టు ఉండేది. అట్లా స్టార్ట్ అయింది. అండ్ దెన్ మమ్మీ చీరల నుంచి వీ ఆల్ డూ దాట్. మమ్మీ చీరలు, పాత చీరలు తీసుకొని లంగావోణీలు చేసుకోవడం, అవి ఇవి చేస్తాం కదా. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఐ యాక్చువల్లీ నాకు ఇప్పటివరకు, నాకు గుర్తున్నంత వరకు ఇప్పటివరకు నేను ఇండియన్ వేర్, మన ఎథ్నిక్ వేర్ ఇప్పటివరకు నేను కొనుక్కోలేదు. ఐ గాట్ ఎవ్రీథింగ్ డన్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే శారీస్ ఒక్కటే అంటున్నారా? ఈవెన్ చుడిదార్ అవి కూడా? అవి కూడా. కుర్తీస్ అప్పుడప్పుడు ఐ బై, బట్ జనరలీ వెన్ వి గో అవుట్ ఇట్లా లంగావోనీస్ ఆర్ ఇవన్నీ వేసుకుంటాం కదా. ఇట్స్ బిన్ సో లాంగ్ దట్ ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ బాట్ ఆల్సో. మొత్తం మీరే కొని కుట్టించుకుంటారు? వావ్, ఇట్స్ నైస్. అంటే ఇప్పుడు చాలా తక్కువైంది యాక్చువల్లీ సిన్స్ ఐ స్టార్టెడ్ మై బ్రాండ్. ఇప్పుడు నాకు ఒక బ్రాండ్ కూడా ఉంది కదా, అన్ని బట్టలు చూసే లోపు. ఇట్స్ కాల్డ్ నవ్య దాచపల్లి. ఇప్పుడు కొంచెం తక్కువైంది, బట్ వెన్ ఐ లైక్ వెన్ ఇన్ ద బిగినింగ్ ఇనిషియల్ డేస్ ఐ యూస్ టు మేక్ అ లాట్ ఆఫ్ డ్రెస్సెస్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. కానీ చాలా డబ్బు ఖర్చు కదా, ఆర్ మొత్తాన్ని మీరు కొనుక్కుంటూ ఉన్నవే చూపిస్తూ ఉన్నారా? లేదా యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఇది పోర్ట్ఫోలియో లాగా కూడా. నా ప్రొఫైల్ అనేది నాట్ జస్ట్ లైక్ ఇప్పుడు నేను ఒక అవుట్ఫిట్ చేస్తున్నా అంటే అది నేను వేసుకోవడమే కాదు, షూట్ చేయడమే కాదు, అది నేను నాకు ఒక ఈవెంట్ వస్తుంది నేను వేసుకోవాలి అనుకుంటే ఐ కీప్ ఇట్ అసైడ్. ఆర్ యునో బయట చాలా మంది ప్రొఫైల్లో అడుగుతుంటారు. ఐ ఆల్సో హ్యావ్ అ థ్రిఫ్ట్ స్టోర్. నేను ఏం చేస్తా అంటే ఐ పుట్ ఇట్ దేర్. సి ఐ హ్యావ్ దిస్ 1 hour వేసుకున్నా నేను, యూ కెన్ గెట్ ఇట్ ఫర్ ద మేకింగ్ కాస్ట్లో ఉండి. నేను అది బయట కొనుక్కు, ఇప్పుడు మీరు చూసారా అవుట్ఫిట్, అది బయట కొనుక్కుంటే 1,50,000. ఇప్పుడు నేను చేస్తే ఎంతకు వచ్చిందో ఐ గివ్ ఇట్ ఆఫ్. సో ఇట్స్ నాట్ అ వేస్ట్. అది ఇప్పుడు ఈ డ్రెస్ అయితే నేను పెట్టేసుకున్నాను బికాస్ ఐ రియలీ లైక్డ్ ఇట్ అండ్ ఐ కెన్ ఆల్సో రీవేర్ ఇట్ టు ఎనీ వెడ్డింగ్స్ ఆర్ ఏదైనా మంచి పెళ్ళి అట్లా ఉంటే కూడా వేసుకోవచ్చు. సో దట్స్ హౌ ఐ రీయూజ్ దెమ్. అండ్ ఇంకొకటి, ఈ మీరున్న ఫీల్డ్లో
మనం స్టార్టింగ్లో చెప్పినట్టు అది రోజు చేసే పని కాదు కాబట్టి మీరు ఎక్స్ట్రాగా ఒక వీడియో క్రియేట్ చేయాలి అంటే మీరు బయట నుంచి ఏదో ఒకటి కొన్ని తీసుకురావాల్సిందే. ఏదో ఒకటి కాదు యాక్చువల్లీ అన్నీ. యా ఒక అవుట్ఫిట్ నేను షూట్ చేయాలి అంటే ఐ నీడ్ అట్లీస్ట్ 10 days. ఫ్యాబ్రిక్స్, డై ఉంటే డై, దానికి లైనింగ్స్ అని చెప్పి మధ్యలో అన్నీ చేసినాక కూడా సంథింగ్ ఆర్ ది అదర్ దీని మీద సరిగ్గా కనిపించట్లేదు, దాని మీద సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి వి అగైన్ టేక్ ఇట్ ఆఫ్. రీసెంట్గానే ఒక అవుట్ఫిట్ కానీ మొత్తం లేస్ అంతా వేసాక వి డెంట్ లైక్ ఇట్. ఇట్ ఈస్ నాట్ నేను అనుకున్నట్టుగా రాలేదు. వీ హ్యాడ్ టు టేక్ ద ఎంటైర్ థింగ్ ఆఫ్. దానికి 2,000-3,000 అయ్యింది యాక్చువల్లీ ఆ లేస్కి కూడా. అది తీసేసి ఆ దుపట్టా కూడా తీసేసి మళ్ళీ వేరేది కొత్తది తెచ్చి డై చేయించి అప్పటికప్పుడు ఆల్ దిస్ వాజ్ లైక్ ఇంకా నాకు రేపు పొద్దున్న షూట్ ఉంది, ఈరోజు ఈవినింగ్ ఇదంతా అవుతుంది. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ బేసిక్లీ. 10 days అయినా పడుతుంది అన్నీ కుదిరి. లైక్ ఇట్లా ఇప్పుడు నేను వెళ్ళి ఇంకా వేసుకొని షూట్ చేయడానికి వెళ్తున్నా అన్నప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం మేము దానికి. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్, చాలా పని ఉంటుంది. మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ థింగ్, ఇరిటేటింగ్ థింగ్ ఒకటి ఏంటంటే, ఇరిటేటింగ్ అంటే అంటే మనం అనుకున్నట్టు రాలేదనుకోండి కుట్టిన తర్వాత అది ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుందో నాకు తెలుసు. నేను అందుకే శారీస్ కట్టుకోవడమే మానేసి. ఎందుకంటే బ్లౌజులు సరిగ్గా కుట్టరు, కుట్టే వాళ్ళు దొరకరు. దొరికినా వాళ్ళు ఒకసారి అవైలబుల్ ఉంటారు, ఇంకోసారి అవైలబుల్ ఉంటారు. అలానే వాళ్ళు కోట్ చేసే ప్రైజెస్ నార్మల్గా ఉంటాయి. మీకు తెలుసా ఒక నార్మల్ బ్లౌజ్ హైదరాబాద్లో కుట్టించాలి అంటే స్టార్టింగ్ ప్రైస్ 2,000. ఎవరు తీసుకుంటున్నారు అంతా? ఐ డోంట్ నో. ఐ మీన్ మీరు ప్రాపర్ డిజైన్, ప్రాపర్ అంటే బాగా సీనియర్ ఉన్న టైలర్ దగ్గరికి వెళ్ళి యా మీరు పర్ఫెక్ట్గా కుట్టాలి అంటే లైనింగ్ అంతా వాళ్ళదే. మీకు అంటే ఇంకా అక్కడ ఇంకా ఏవి దాంట్లో మనకి మార్క్ చేయడానికి ఉంటుంది, ఇది సరిపడదు. మీకు పర్ఫెక్ట్ కుట్టించాలి అంటే 2,000. సో ఇలాగా మీరు ఎన్ని సారీస్ కట్టుకుంటారు నెలలో ఒకసారి కౌంట్ చేయండి. ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్, దానికి ఎలాంటి డిజైన్స్ లేవు. ఒకవేళ డిజైన్స్ యాడ్ చేశారంటే ఇట్ గోస్ సమ్వేర్ 15,000 నుంచి 20,000 దాకా వెళ్తుంది. అంటే మొత్తం వర్క్ అంటే వర్క్ ఉంటే ఇట్ ఈస్ కాస్ట్లీ. బేసిక్లీ నేను ఇందాక చెప్పా కదా మీకు, ఐ ఆల్సో హ్యావ్ అ స్టోర్. ఫస్ట్ ఆన్లైన్ లాగా ఓపెన్ చేసాము అండ్ దెన్ లైక్ ఒక వేర్ హౌస్ ఉండాలి కదా దానికి. వేర్ హౌస్ ఓపెన్ చేసినప్పుడు ఇవి లైక్ ఎందుకు నేను ఓన్లీ వెబ్సైట్ చేయాలి, ఐ కెన్ టేక్ క్లయింట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో, వాక్-ఇన్స్ అని చెప్పి. బట్ 2,000 ఐ డోంట్ ఉండొచ్చు. యాక్చువల్లీ ఐ హర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. 2,000 యాక్చువల్లీ నేను తక్కువ చెప్పాను, ఇంకా బయట ఎక్కువ ఉన్నారు తెలుసా. ప్రొఫెషనల్ టైలర్స్ మీకు 3,000 రూపాయలు తీసుకుంటారు, కానీ దాంట్లో ఎలాంటి యూనో ఇది బాగాలేదు పర్ఫెక్ట్ కూర్చుంటుంది అనమాట. అలాంటి బ్లౌజులు కుడతారు. బట్ 3,000 తెచ్చా. వన్ గుడ్ థింగ్ నేనే చేసుకుంటా కాబట్టి మీరే కుట్టారు. నేను కుట్టను. ఐ హ్యావ్ మై స్టోర్. నాకు నా స్టోర్ ఉంది కాబట్టి మా వాళ్ళే లైక్ నేను కూర్చోబెట్టి ఇది ఇలా రావాలి, ఇది ఇలా రావాలి, దానికి ఫ్యాబ్రిక్ సరిపోకపోతే వెంటనే బయటికి వెళ్ళి. మీరు కుట్టించుకున్న బ్లౌజ్ లాస్ట్ ఎప్పుడు పే చేసింది ఎంత పే చేశారు? బయట కుట్టించుకోలేదు నేను ఇప్పుడు వరకు. సో మీరు పే చేయాల్సిన ఇప్పుడు వరకు నేను బయట కుట్టించుకోలేదు. మేము తీసుకోవడం ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 900-950 రూపీస్, నాట్ మోర్ దెన్ దట్. 2,000 ఇస్ లైక్ ఇప్పుడు వరకు తీసుకోలేదు నేను 2,000 రూపీస్. ఓకే. సో అది కూడా నార్మల్గా హైదరాబాద్ అనేది ఇక్కడ దొరకని వస్తువు అనేది ఉండదు అంటారు. ఓల్డ్ సిటీకి వెళ్ళామంటే మనకి ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా, ఎంత కాస్ట్లీదైనా, ఎంత చీప్ అయినా మనకు దొరికేస్తుంది. టెల్ మీ యువర్ ఒపీనియన్. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫ్యాషన్ అనేది బయటకి ఎక్కడ లేనంత ఉంది అంటారు, కానీ మనకి ఫ్యాషన్ మీద కంటెంట్ క్రియేటర్స్ తక్కువ. అసలు ఎక్కడ ఏది దొరుకుతుంది అనేది ఎగ్జాక్ట్గా చూపిస్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఉల్టా అవుతుంది అనమాట. చూపించినంత బాగుంటుంది. యూ టెల్ మీ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు షాప్ ఆర్ విచ్ ఏరియా ఈస్ బెస్ట్, ఎక్కడ ఏది దొరుకుతాయి? సో ఇట్ డిపెండ్స్ మనకి ఏం కావాలి అనే దాన్ని బట్టి. నేను ఎక్కువ చార్మినార్ వెళ్తున్నా ఈ మధ్య. మీకు పని ఈజీగా కావాలంటే కోటి వెళ్తే సరిపోతుంది. బట్ ఫర్ మీ నాకు చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్ కూడా, నాకు ఇది ఇక్కడ ఈ లేస్ ఇలా కావాలి అంటే అలానే కావాలి అని చెప్పి తెచ్చుకుంటాను. సో ఇట్స్ బెటర్. మార్కెట్ ఈజ్ హ్యూజ్ చార్మినార్. ఇక్కడ దొరకకపోతే ఇంక పక్క షాప్ పోవాలి అంటే ఆ పక్క కోటిలో ఒక 2-3 ఉంటాయి. బట్ వెన్ ఐ డు నాట్ హ్యావ్ టైమ్ నేను కోటి వెళ్తాను. కోటిలో కలంకారీ కాటన్స్ అవి ఎక్కువ కోటిలో దొరుకుతాయి. అలాంటి వాటికి అటు సైడ్ వెళ్తాను. నెట్ కానీ లేదంటే ఇప్పుడు మీరు చూపించిన ఎల్లో లెహెంగా కావాల్సిన అవన్నీ చార్మినార్లో మనకు కొంచెం ఎక్కువ. అంటే నాకు ఇక్కడ దొరకకపోతే వెంటనే ఐ కెన్ గో సర్చ్ ఇన్ అన్ అదర్ 10 stores అలా ఉంటుంది అనమాట. సో చార్మినార్లో వెళ్తాను ఎక్కువ, చార్మినార్ ఈ మధ్యలో అయితే. ఏదైనా ఒక అవుట్ఫిట్ చూస్తే ఇది ఎంతలో చేయగలం అని మీరు చెప్పగలరా? ఇప్పుడు నేను మీకు కొన్ని అవుట్ఫిట్స్ చూపిస్తాను, యూ టెల్ మీ విత్ యువర్ ఎక్స్పీరియన్స్, మీరైతే అది ఎంతలో చేయగలరు?
నాకు నేను చేసుకున్నప్పుడు అదొక కాస్ట్కి వస్తుంది. నేను Hmm. బయట వాళ్ళకి చేసేటప్పుడు ఒక కాస్ట్ Yeah. వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ బికాస్ ఐఎమ్ స్పెండింగ్ టైమ్ గోయింగ్ అవుట్, ఓకే. స్కౌటింగ్ ఆల్ ద ఫ్యాబ్రిక్స్ అండ్ స్టాఫ్. బట్ యా చెప్పగలను అంటే దీనికి ఇంత అవుతుంది అని చెప్పి ఎస్టిమేట్ ఐ కెన్ డూ. ఓకే, ఇప్పుడు మనం 2025 కాన్స్ తీసుకుందాం. జస్ట్ వీఆర్ నాట్ అంటే అదే అని మేము చెప్పట్లేదు, బట్ వీఆర్ ఎస్టిమేటింగ్. మనం అయితే మనకున్న రిసోర్సెస్, హైదరాబాద్లో ఉన్న రిసోర్సెస్ తోటి ఎంతలో చేయగలం అనేది ఒక్కసారి మనం చూద్దాం. మన ఇండియన్ యాక్టర్స్తో తీసుకుందాం. ఈసారి నాకు ఆలియా భట్ అటైర్స్ చాలా బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి. జాన్వి అటైర్, ఈ టెక్స్చర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ, బట్ సమ్వాట్ శ్రీదేవి గారిని రీక్రియేట్ చేసింది అని అన్నారు, శ్రీదేవి గారి అవుట్ఫిట్ని. సో ఇప్పుడు మనకి ఈ టెక్స్చర్, ఈ క్లాత్ విత్ ఆల్ దిస్ జ్యువెలరీ అండ్ ఆల్ మనకు ఎంత అయి ఉండొచ్చు? జ్యువెలరీ ఐఎమ్ నాట్ రియలీ షూర్. ఓకే, మనకి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేసేటప్పుడు చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇది ఐ వుడ్ నెవర్ చూస్ దిస్ ఫర్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ బికాస్ ఫ్యాబ్రిక్ దొరకడం చాలా కష్టం మనకి. ఓకే. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మన ఢిల్లీలో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా దొరుకుతుంది. మనకి హైదరాబాద్లో చాలా కష్టం ఆ ఫ్యాబ్రిక్. ఓకే, ఢిల్లీలో ఎక్కువ దొరుకుతుందా హైదరాబాద్ కంటే? యా ఆబ్వియస్లీ. అంటే నార్మల్లీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దొరకదు అనేదే ఉండదు అంటారు కదా, బట్ స్టిల్ ఢిల్లీ అంటారు. మన దగ్గర చాలా యూజువల్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఇట్లా కొన్ని యూనిక్ గా కావాలని అంటే ఢిల్లీ ఇస్ లైక్ లిటరలీ ద హబ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. అక్కడ చాలా మిల్స్ అండ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. అక్కడ మార్కెట్స్ లో చాలా దొరుకుతాయి. ఈ క్లాత్ చాలా కాస్ట్లీ ఉంటుంది కదా. ఎంత చేసినా ఇట్ విల్ నాట్ గో లైక్ వాళ్ళు మనకి 3 lakhs 4 lakhs కోట్ చేస్తారు ఆ అవుట్ఫిట్స్ ఏం కావాలి అంటే. బట్ ఆబ్వియస్లీ మనకు అంత పట్టదు. మనం ఎక్కడ పోయి ఏం తీసుకున్నా ఇట్ మైట్ నాట్ క్రాస్ అట్లీస్ట్ 30,000-40,000. యా మ్యాక్స్ టు మ్యాక్స్ 50,000. 50,000. ఓకే, ఎంత ఫ్యాబ్రిక్ అవసరమై ఉంటుంది? ఇది ఆల్మోస్ట్ లెహెంగా లాగే ఉంది కానీ బట్ లెహెంగా కాదు ఇది. యా ఇట్స్ నాట్ లెహెంగా ఐ గెస్. ఇట్స్ అ కార్సెట్ డ్రెస్. ఓకే, ఇట్స్ నాట్ లెహెంగా. లోపల తను షీ ఆల్సో వోర్ దిస్ హూప్ స్కర్ట్ ఉంటుంది, అందుకు అది అంత పెద్దగా కనిపిస్తుంది. ఓకే ఓకే. ఇది ఒక 10 to 12 meters ఫ్యాబ్రిక్స్ లో అయిపోతుంది. ఓకే, అసలు ఏంటది ఆ మెటీరియల్ ఏంటి? లుక్స్ లైక్ క్రష్డ్. యా, సాటిన్ క్రష్డ్ లా ఉంది. ఓకే, దిస్ వన్ వీ కెన్ ఈజీలీ రీక్రియేట్ బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ వేర్ ఇట్. ఫుల్ వెనకాల మొత్తం బ్యాక్లెస్ ఉంటుంది అనమాట. ఓకే, యా వీ కెన్ ఈజీలీ రీక్రియేట్ దిస్. ఇదేంటి మెటీరియల్ ఏంటి? ఒక 8,000-9,000 అయిపోతుంది. అవునా? యా. ఓకే, ఆ మెటీరియల్ ఏంటి? సిల్క్ అది కిందది? కింద యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. లైక్ మనం కలర్స్ రీక్రియేట్ చేస్తాం. లైక్ ఫ్యాబ్రిక్ ఏదైనా మనకు కంఫర్టబుల్ ఉన్నది వేసుకోవచ్చు. ఐ మైట్ చూస్ లైక్ వెరీ సాఫ్ట్ ఆర్గాన్జా ఆర్ జార్జెట్ కింద లాంటిది. లైక్ వెరీ కొంచెం మంచి క్వాలిటీది తీసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ వెరీ ఈజీ టు రీక్రియేట్. మేము అదే అనుకున్నాం ఫస్ట్ చేద్దాము అనుకున్నాము. And I was like మొత్తం బ్యాక్లెస్ ఉంది, ఐ డోంట్ థింక్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని చెప్పి లైట్ తీసుకున్నాం. బట్ దిస్ వాజ్ దాని బ్యాక్లెస్ గా కాకుండా కూడా మనం రీక్రియేట్ చేయొచ్చు కదా. ఇఫ్ ఎనీవన్ రిక్వెస్ట్ యూ ఫర్ దట్ చేయొచ్చు. అమేజింగ్. సో ఇప్పుడు ఇది అండ్ ద బిఫోర్ వన్, రెండుటికి మనకి కాస్ట్ అది 40,000 or 50,000 మోస్ట్లీ మనం మొత్తం ఎగ్జాక్ట్లీ కావాలి అంటే. ఇది ఎంత పట్టొచ్చు మనకి? 8,000-9,000. డూయింగ్ ఇట్ బై యువర్ సెల్ఫ్, మీది మీరు చేసుకుంటే 8,000-9,000 లో అయిపోతుంది మోస్ట్ ప్రాబబ్లీ. అంటే నేను చేసుకుంటే నాకు సో బేసిక్లీ మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు ఎక్కువ పడుతుంది స్టిచ్చింగ్ కి. ఇట్స్ మై ఓన్ స్టోర్ నో. నాకు నేను ఇన్ని వీక్లీ వీడియోస్ పెడుతున్నా అంటే ఇట్స్ బికాస్ మై స్టోర్, మై వర్కర్స్ కాబట్టి ఆబ్వియస్లీ బయట నుంచి నాకు డిఫరెన్స్ ఉంటుంది. సో అలా అనమాట. మీరు బయటికి వెళ్తే ఇది నాకు 8,000 పడితే మీకు 15,000 పడుతుంది. ఓకే, అదే స్టిచ్చింగ్ కాస్ట్, వాళ్ళ టైమ్, స్టైలింగ్ ఇదంతా పడుతుంది. ఓకే, విల్ గో టు ఆలియాస్ అటైర్స్. These were really pretty. Alia Bhatt's నాకు ఈసారి చాలా నచ్చాయి. ఆలియా ఐ డోంట్ నో హూ డిజైనర్ ఎవరో తెలియదు కానీ ఆమె షీఈస్ రిప్రజెంటింగ్ గూచీ నో, ఇప్పుడు గ్లోబల్ అంబాసిడర్. ఫస్ట్ గూచీ సారీ అని పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో తను గ్లోబల్ అంబాసిడర్ కాబట్టి వన్ అవుట్ఫిట్ షీ వోర్ ఇట్ ఫ్రమ్ గూచీ. ద సారీ లా ఉంది కదా, ఫస్ట్ టైం గూచీ బ్రాండ్ సారీ క్రియేట్ చేసింది. ఆ సారీ ఆలియా వేసుకుంది బికాజ్ షీ ఈస్ గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ గూచీ. దిస్ ఇస్ అగైన్ అనదర్ కార్సెట్ డ్రెస్. ఇది వేసుకున్నారు కదా, క్లియర్ గా లేదు. ఇది ఇంకొక కార్సెట్ డ్రెస్. వీ కెన్ డూ ఇట్. ఎగ్జాక్ట్ గా రాకపోయినా మనకు మన చార్మినార్లో దొరికిన ఫ్యాబ్రిక్. అదంతా వన్ పీసే కదా? ఇదంతా వన్ పీస్. ఓకే ఓకే. ఇట్ అట్లీస్ట్ అది ఎంత పడుతుంది? ఆలియా వేసుకున్న ఫ్రాక్ కైండ్. ఇది మనకు దొరికే ఫ్యాబ్రిక్స్ తో వీ కెన్ రీక్రియేట్ ఇట్ ఇన్ లైక్
17,000-18,000 or 15 to 17. ఓకే, రీజనబుల్. బట్ అసలు వాళ్ళకి ఎంత పడి ఉంటుంది అది? 4-5 లక్షలకి పైన. అది గూచీయేనా? కాదు, దిస్ ఇస్ నాట్ గుచి. ఐ డోంట్ రిమెంబర్ దిస్ వన్, కానీ ఆ శారీలా ఉన్నదైతే గుచి. ఇది ఎంత పడి ఉండొచ్చు? ఇది ఈజీగా 5 lakhs పైననే ఉంటుంది, ఇంకెక్కువే ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ లైక్ వెల్ నోన్ బ్రాండ్స్, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్. కానీ ఇవన్నీ కాన్స్ వేసుకొచ్చిన తర్వాత ది రిటర్న్ బ్యాక్. దే హ్యావ్ టు, దే ఆర్ సపోజ్ టు. ఇవన్నీ మనకి స్టైలింగ్కి, వీళ్ళకి స్టైలిస్ట్లు ఉంటారు కదా, వాళ్ళ స్టైలిస్ట్లు దే గెట్ ఇన్ టచ్ విత్ ద బ్రాండ్స్, స్కౌట్ చేసి సోర్స్ చేసి వీళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు లైక్ వాట్ దే డూ ఇస్, ఇప్పుడు ఒక పెళ్ళి వస్తుంది, దే డోంట్ వాంట్ టు బై. అంటే దే డోంట్ వాంట్ టు బై అంటే లైక్ కొనకుండా ది సోర్స్, దే రిప్రజెంట్ ద బ్రాండ్. ఇప్పుడు లెట్స్ జస్ట్ సే, ఇప్పుడు సబ్యసాచి ఉంది, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఐ హ్యావ్ అ వెడ్డింగ్, నాకు ఒక పెళ్ళి ఉంది వెళ్ళడానికి, నేను కొనుక్కోవాలి, నాకు ఇప్పుడు కొత్తగా అవుట్ఫిట్ లేదు అండ్ ఐ డోంట్ వాంట్ టు బై. ఐ కెన్ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ సబ్యసాచి వాళ్ళతో, గెట్ ఇన్ టచ్ అయినాక లైక్ వాళ్ళతో టచ్లోకి వెళ్ళాక దే గివ్ మీ అన్ అవుట్ఫిట్ టు వేర్. జాగ్రత్తగా వేసుకొని పిక్చర్స్ ఆర్ వీడియోస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, అది చెప్తేనే వాళ్ళు ఇస్తారు. ఆబ్వియస్లీ దే వాంట్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి అవుట్ఫిట్ ఇస్తున్నారు, సోర్సింగ్ కి ఇస్తున్నారు అని అంటే దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ రిటర్న్, విచ్ ఇస్ అగైన్ వాళ్ళు వీడియోస్ అండ్ పిక్చర్స్ అవన్నీ తీసుకొని జాగ్రత్తగా దే హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ ద అవుట్ఫిట్ టు ద డిజైనర్ అగైన్. ఓకే, యా, నైస్. సో సేమ్ వే వీళ్ళకి కూడా ఐఎమ్ నాట్ షూర్, కొంతమంది తీసుకుంటారు తీసుకోరు, అదంతా నాకు తెలియదు. అండ్ దిస్ ఇస్ హౌ ద మోడల్ ఇస్ జనరల్గా. ఇట్లా గుచి సారీ ఎంత అయి ఉండొచ్చు ఆలియా వేసుకుంది? గుచి, ఇట్ ఇస్ గుచి. ఇది చిన్న పర్ఫ్యూమ్ 15,000 ఉంటుంది గుచిలో. సో చిన్న సన్ గ్లాసెస్ ఉంటాయి 40,000 50,000. సో యూ కెన్ ఇమాజిన్. ఇంకా అది ఎంత 5 lakhs ఇస్ నార్మల్ గా చెప్తున్నాను నేను. బేసిక్ ప్రైస్ చాలానే పడి ఉంటుంది. అది కస్టమ్ మేడ్, ఇంకా ఇట్స్ కస్టమ్ మేడ్ అవుట్ఫిట్ ఫర్ ఆలియా. ఓకే, మేబీ ఇంకా ఆలియా కాన్స్ వేసుకున్న తర్వాత అది ఇంకా హై ప్రైస్ కోట్ చేస్తారేమో, ఇఫ్ ఎనీబడీ వాంట్ టు బై ఇట్. అమేజింగ్. ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకున్నారు దట్ ఆలియా వోర్ గుచి సారీ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. గుచి అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇండియన్ వేర్, ఇండియన్ మన ట్రెడిషనల్ వేర్ వచ్చి సారీ, అది వేసుకోవడం, అది క్రియేట్ చేయడం, మన ఇండియన్ యాక్టర్తో వేయించడం అండ్ కాన్స్లో నడిపించడం అనేది దట్స్ సంథింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యాషన్కి చాలా స్కోప్ ఉంది. పొద్దున్న లేస్తే మనకి డైలీ ఫుడ్ ఎంత నెససరీయో క్లోతింగ్ కూడా అంతే నెససరీ. అండ్ క్లోతింగ్ నెససరీ అన్న పదం ఇప్పుడు పోయింది. క్లోతింగ్ ఏ రోజుకి ఆ రోజు ట్రెండ్ ఫాలో అవడం ఇస్ నెససరీ అయిపోయింది ఇప్పుడు. మనం అంతకుముందు అనుకున్నాం సెలబ్రిటీసే క్లోత్స్ రిపీట్ చేయలేరు, వాళ్ళు అదే వాళ్ళకి ఆ ప్రెషర్ ఉండేది, డ్రెస్సులు రిపీట్ చేయకూడదు, ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ వచ్చాయి. అలాగే ఇప్పుడు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అది వచ్చేసింది. పీపుల్ యాక్టర్స్నైనా ఒక సినిమాలో 2 సినిమాలో లేకపోతే ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు చూస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ని డైలీ కాదు, ప్రతి గంట ప్రతి నిమిషం చూస్తూ ఉంటారు. డూ యూ హ్యావ్ దట్ ప్రెషర్ అన్నా కొత్తది క్రియేట్ చేయాలి? అసలు లేదు. నో క్రియేటింగ్, యా ఫర్ మై వర్క్ ఐ థింక్ లైక్ దట్. నేను ఇప్పుడు ఐ హ్యావ్ టు, ఇప్పుడు నేను ఏం నడుస్తుంది, 24/7 ఐ హ్యావ్ టు చూస్తూనే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది నడుస్తుంది, ఐ హ్యావ్ టు క్రియేట్ దిస్, ఇది చేయాలి నెక్స్ట్. ఇప్పుడు కేన్స్ వచ్చింది కదా మొన్న, నేను ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ అని అనుకున్నా. ఐ డోంట్ డూ ఇట్. ప్రాబబ్లీ ఇప్పుడే నేను కన్సిస్టెంట్ ఉండడం స్టార్ట్ చేసిన కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ వెన్ ఇట్ ఈస్ కేన్ సీజన్ దెన్ ఐ కెన్ దానికి సంబంధించిన ఒక అవుట్ఫిట్ రీక్రియేట్ చేయడం. కేన్స్ ఆర్ కాన్స్? కూడా ప్రొనౌన్స్ చేయకూడదు అంటారు. ఇట్స్ ఖాన్. ఇట్స్ ఖాన్. యా, అంటే అలా ఇలా రెండు అంటారు. ఓకే. సో యా, ఇట్స్ హౌ ఇట్ ఈస్. బట్ పర్సనలీ నో, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రెషర్, నాట్ ఎట్ ఆల్. నేను వీడియోస్లో అలా కనిపిస్తా కానీ ఇన్ జనరల్ ఒక నార్మల్ డ్రెస్ వేసుకోవడమే చాలా రేర్గా ఉంటుంది. అంటే ఇట్స్ ఆల్ నాకు అంతా ఇంటి దగ్గరే పని ఉంటుంది అనమాట. ఇట్స్ ఆల్ మై కంఫర్ట్ లెవెల్. యా, మీరు వచ్చిన వెంటనే నాకు చెప్పిన న్యూస్ ఐ కుడ్ రిలేట్ విత్ యూ. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డే యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటి ఇవాళ క్విట్ చేసేసారు? వాట్ ఈస్ ఫ్రమ్ టుమారో? ఏంటి రేపటి నుంచి ఏంటి? అది ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు టెన్షన్ అవుతుంది. సో యూ వాంట్ టు బి ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్? యా, సో అనుకుంటున్నా ఐ వాంటెడ్ టు గివ్ మై సెల్ఫ్ ఇయర్, ఒక 1 year టైం తీసుకొని నాకు ఇందులోంచి ఇఫ్ ఐ క్యాన్ డూ దాట్ ఫుల్ టైమ్, ఇంకా నేను ఆ 1 year తర్వాత ఐ విల్ కంటిన్యూ. అదర్వైజ్ ఐ విల్ అగైన్ లెర్న్ సంథింగ్ అండ్
మళ్ళీ ఐటీలోకి ఇప్పుడు వెళ్ళిపోతాను. ఎలా ఇప్పుడు బొటీక్ అది ఎలా నడుస్తుంది? ఐ యూ ఫీలింగ్ యా యాక్చువల్లీ sufficient? హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది. దట్స్ ద రీజన్. ఇప్పుడు ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. ఆల్ 5 years యూ ఆల్ నో దట్ మనకి కోవిడ్ వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సడన్గా ఇప్పుడు 5 days a week ఆఫీస్ రమ్మంటున్నారు. సో ఇంట్లో ఉండి వెంటనే టైంకి లాగిన్ అయ్యి పని చేసుకోవడం వేరు. ఆఫీస్కి 2 గంటల ముందు రావాలి. బికాజ్ నేను ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ నాలెడ్జ్ సిటీ వరకు రావడం అంటే ఇట్ టేక్స్ 2 hours, ఎందుకంటే ఆఫీస్ క్యాబ్ కాబట్టి. ఇంక ఇదంతా అయ్యేలా లేదు. అట్లీస్ట్ ఎన్ని ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో? 10 years అవుతుంది. 10 years. 10 years నుంచి It's okay. చేస్తున్నా. Long time. దిస్ వాజ్ మై సెకండ్ కంపెనీ. నేను ఎప్పుడు అంటే నేను ఐ వాజ్ మేడ్ ఫర్ 9 to 5. అంటే నేను చదువుకునేటప్పుడు ఐ ఓన్లీ హ్యాడ్ దిస్ థింగ్. నాకు చదువుకోవాలి, ఇంజనీరింగ్ అయిపోవాలి, జాబ్ రావాలి. జాబ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు డూ. ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ ఇన్ బిట్వీన్. అనుకోకుండా లైక్ నెవర్ థాట్ నేను బిజినెస్ చేస్తా, అంటే కాంటెంట్ క్రియేటర్ అవుతా, అలా అని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. ఇప్పుడు కూడా నా బాడీలో ఏదో ఒక పార్ట్ వెళ్ళిపోతున్నట్టుంది. 10 years తర్వాత సడన్గా ఇంకా నేను రేపు నుంచి లాగిన్ చేయని అవసరం లేదు, ఆర్ ఆఫీస్కి రానవసరం లేదు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లూజింగ్ అ పార్ట్ ఆఫ్ మై బాడీ. బట్ ఇమోషనల్ కూడా కదా. సో మచ్. యా. మీ కలీగ్స్ అందరూ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? దే ఆర్ ఓకే ఓన్లీ. 5 years తర్వాత గ్యాప్ వచ్చింది కదా మా అందరికి. ఐ మీన్ ఇప్పుడు రీసెంట్గా 1 month నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట. 3 months ముందు నేను ఐ పుట్ డౌన్ మై పేపర్స్ పెట్టేసాను దట్ ఐ కెన్ నాట్ డూ దిస్ ఎనీమోర్ అని చెప్పి. యా దేర్ ఆల్ కొంచెం గ్యాప్ వచ్చింది మా అందరికి. బట్ దేర్ లైక్ అందరూ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఫ్యామిలీకి దగ్గర అయిపోయారు బాగా. చాలా Colleagues and అండ్ friends తో కంఫర్ట్ అండ్ ఆల్. లైక్ ఇప్పుడు నేను ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి రావాలంటే రోజు లాగిన్ అండ్ లాగౌట్, అండ్ ఐ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే ఇంతకుముందు చేసాము, కోవిడ్ ముందు 5 years బ్యాక్ బిజినెస్ లేదు, ఆర్ కాంటెంట్ క్రియేషన్ కూడా టైం పాస్కి చేస్తుండే నేను. ఇప్పుడు ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. కాంటెంట్ క్రియేషన్ ఐ హ్యావ్ టు లివ్ అప్ టు వాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అని చెప్పి. అండ్ బిజినెస్ ఐ గెట్ కాల్స్ ఎవ్రీ సింగిల్ మినిట్. ఎన్ని కాల్స్ మిస్ అవుతుంటాయి. సో కొలీగ్స్ ఎమోషనల్ అని అంటే వాళ్ళు కూడా, ఆల్ మై బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ మై కొలీగ్స్, దే వాంటెడ్ మీ టు క్విట్ ద జాబ్. బికాజ్ వాళ్ళు చూసారు నన్ను, లైక్ ఇన్ని చేస్తున్నావు, నీకు నిద్ర లేదు, యూఆర్ లూజింగ్ ఆల్ యువర్ హెల్త్, ఇంకా ఐ థింక్ యూ షుడ్ స్టెప్ డౌన్ ఫ్రమ్ ఐటీ. మీ కలీగ్స్ కి ఎవరైనా ఎవరికైనా మీరు డిజైన్ చేశారా? Yeah, I did. I mean, not like dresses, but I sent sarees. ఓకే. అండ్ నార్మల్గా త్రూ మీ ఛానల్ నుండి, ఇన్స్టా పేజ్ నుండి అప్రోచ్ అవుతూ ఉంటారా క్రియేట్ చేయమని, డ్రెస్సెస్ ఆర్ డిజైన్ చేయమని? యా. సో బేసిక్లీ నా టైమ్ లైన్ ఎలా ఉండే అంటే, నేను కాంటెంట్ క్రియేషన్ అవుట్ ఆఫ్ సెకండ్ కంపెనీలో జాయిన్ అయ్యి ఫస్ట్ ఐబిఎంలో చేశాను. ఫ్రెషర్గా వెళ్ళా కాబట్టి అసలు యూస్ టు నాట్ గెట్ అ మినిట్ టైం. అవును. సో సెకండ్ కంపెనీ సర్వీస్ బేస్డ్ నుంచి ప్రోడక్ట్ బేస్డ్ రాగానే లైక్ చాలా టైం అనిపించింది మాకు. దట్స్ హౌ ఇది ఒక హాబీలా స్టార్ట్ అయ్యండి. అప్పుడే యూట్యూబ్ బాగా ఇది అవ్వడము, వీడియోస్ చూస్తూ ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ విత్ మై ప్యాషన్. నేను చేసుకునేవే అప్పుడు నేను చూపించేదాన్ని. సెపరేట్గా ఐ యూస్ టు నాట్ క్రియేట్ ఎనీథింగ్. నేను కుట్టించుకునేవి చూపించడం కానీ, నేను కొనుక్కునేవి చూపించడం, హాల్స్ అయినా అలా ఐ స్టార్టెడ్. వన్ టైమ్ ఐ డోంట్ నో హౌ రిలేటబుల్ దిస్ ఇస్. మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఆఫీస్లో. అందుకే నేను ఐటీ హోల్డ్స్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్, బికాజ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆఫీస్. ఆఫీస్లో సడన్గా ఒకరోజు ట్రెడిషనల్ డే అంటే ఐ డిడ్ నాట్ వాంట్ టు వేర్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ వెంట్ అవుట్, బాట్ సమ్ ఫ్యాబ్రిక్ బయట నుంచి కొనుక్కొని వచ్చి నేను కట్ చేసా యూట్యూబ్లో ట్యూటోరియల్ చూసుకుంటూ. మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మీ ఫీకో ఫాల్స్ చేసేవాళ్ళు అనమాట వేరే వాళ్ళకి. మమ్మీకి చిన్నవి తెలుసు, ఇది అటాచ్ చేయి మమ్మీ అంటే చేసేస్తాను. సో నేను కట్ చేసి ఇస్తే మమ్మీ అటాచ్ చేసి ఇచ్చారు. ఆ ప్రాసెస్ అంతా రికార్డ్ చేశాను నేను. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ న్యూ, కొత్తది చేస్తున్నా, ఐ కెన్ అప్లోడ్ ఇట్ అని చెప్పి. అండ్ అది ఆఫీస్కి వేసుకొని వెళ్ళి పిక్చర్స్ పెట్టాను. ఎవ్రీబడి స్టార్టెడ్ కాంప్లిమెంటింగ్ మీ. అరే రఫుల్ శారీ అంటే అప్పటికి ఎవరికి తెలియదు రఫుల్ శారీ అంటే, అందరూ అడగడము. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఏంటి ఎంత బాగుందా నిజంగానే. అండ్ యూట్యూబ్లో పెట్టినప్పుడు మీరు అమ్మాలి ఇవి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో అప్పటికి నాకు ఇంకా ఐ డోంట్ థింక్ 3-4 వేల సబ్స్క్రైబర్స్ కూడా లేరు అనుకుంటా. ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఒక 5-6 వేల మంది ఉండుంటారు. మీరు అమ్మండి ఇవి, మేము తీసుకుంటాము అంటే దట్స్ హౌ ఐ స్టార్టెడ్. ఐ డి నాట్ ఇన్వెస్ట్ అ సింగిల్ పెన్నీ ఇన్ దిస్. వాళ్ళకి కావాలి అంటే నిజంగానే తీసుకుంటారా అన్న డౌట్తో నేను ఫ్యాబ్రిక్ కొనుక్కునే దగ్గరికే వెళ్ళా.
అక్కడ కూర్చొని 2 గంటలు స్టోర్లోనే స్టోరీ పెట్టి వాళ్ళ దగ్గర ఎంత ఫ్యాబ్రిక్ ఉంది అని చూసి, ఆ ఫ్యాబ్రిక్కి ఎన్ని అవుట్ఫిట్స్ ఎన్ని శారీస్ వస్తాయి చూసి, ఇన్ని శారీస్ ఉన్నాయి మీకు కావాలి అంటే యూ కెన్ పే దిస్ అమౌంట్ అండ్ 2 hours సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఓకే దిస్ సంథింగ్ అంటే పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ అని చెప్పి I just took the opportunity, utilized the opportunity. అప్పుడే 4-5,000. What was your first income? ఇలా క్రియేట్ చేయడంలో నేను రఫుల్ చీర ఒక్కటి 800 or 900 రూపీస్ కమ్మా. దట్స్ లిటరలీ విత్ జీరో ప్రాఫిట్. అండ్ ఇంకా నా మీద ఎక్కువ డబ్బులు పడి ఉండే బికాజ్ నాకు తెలియదు, నోబడీ వాజ్ ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ చేసిన వాళ్ళు లేరు. ఓకే మనం చేసిన దానికి కూడా మనం డబ్బులు బయట కుట్టిస్తేనే డబ్బులు వేయాలి అని అనుకున్నా. బట్ నేను కట్ చేశాను, మమ్మీ కుట్టింది, వాటికి ఏమీ వేయకుండా జస్ట్ సోల్డ్ ఇట్ ఆఫ్. 9 meters 8.5 meters ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం, జస్ట్ ఫ్యాబ్రిక్ కేసి పంపించేసా కుట్టేసి. బట్ దాంతోనే రియలైజ్ అయ్యా నేను, ఓకే ఐ కెన్ డూ సంథింగ్ విత్ ఇట్ అని చెప్పి చాలా మెల్లిమెల్లిగా దాంట్లో వచ్చిన డబ్బులు మళ్ళీ దానికే పెట్టి అలా వి స్టార్టెడ్ ఇట్. ఓకే, తర్వాత ఫస్ట్ ఇన్కమ్ అంటే ఇప్పుడు అది మీరు ఎంత కొన్నారో అంత అమ్మేసా. ఆ డబ్బులే మళ్ళీ తీసుకొని మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకొని అలా ఒక 4-5 months ప్రాఫిట్స్ చూసింది ఎప్పుడు ఎంత? ప్రాఫిట్స్ నెక్స్ట్ సారీ నుంచి ఒక 200 రూపీస్ అట్లా యాడ్ చేసి సారీ అట్లా ఫ్యాబ్రిక్ కాస్ట్ ని బట్టి ఒక 200 రూపీస్ నాకు మమ్మీకి పెట్టుకొని ఐ యూజ్ టు సెల్ దెమ్. అలా ఇంకా ఓకే హైదరాబాద్లోనే బయట అమ్మే కాస్ట్కి కొనేదాన్ని అనమాట నేను. ఇలా కాదు బల్క్లో కూడా తెచ్చుకుందాము అని చెప్పి ఎగ్జాక్ట్ కోవిడ్ ముందు, లైక్ రైట్ బిఫోర్ కోవిడ్, ఐ వెంట్ టు ఢిల్లీ, ఐ వెంట్ టు సూరత్. లైక్ ఏ ధైర్యంతో అవన్నీ చేశానో నాకు తెలీదు. ఏం తెలియదు, వెళ్ళిపోయా, వెళ్ళిపోయాను, చూసాను, కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా, కోవిడ్ వచ్చేసింది. బట్ కోవిడ్ హెల్ప్డ్ మీ ఇన్ అ వే బికాస్ పీపుల్ వర్ వెరీ హంగ్రీ టు షాప్. ఎందుకంటే మనకి షాపింగ్ లేదు అప్పటికి, దే నాట్ డెలివరింగ్ ఎనీథింగ్. ఒకటేసారి అన్నీ ఓపెన్ చేసే లోపు దేర్ లైక్ ఏవేవి తెచ్చానో అన్నీ అయిపోయింది. యా ఇట్ వాజ్ రియలీ నైస్. అప్పుడులో బిజినెస్ కూడా అంతమంది చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకి గల్లీగా ఉన్నారు, చీరలు అమ్మే వాళ్ళైనా, బొటిక్ వాళ్ళైనా. ఇప్పుడు కాంపిటీషన్ కానీ ఎక్కడున్నారో ఏం చేస్తారో నోబడీ నోస్ హౌ టు మానిటైజ్ ఇట్. ఆన్లైన్ లో పెట్టి మనం చేయొచ్చు, అలా చేయొచ్చు అని చెప్పి. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సూపర్. ఏ ధైర్యం అని అంటే ఐ మీన్ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు మై ఐటీ జాబ్. నాకు ఇన్కమ్ వస్తుంది అంటే లైక్ మంత్లీ ఒక స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను ఎంత కేర్లెస్గా బిహేవ్ చేసినా బిజినెస్లో, ఓకే ఫ్లైట్ టికెట్ పెట్టుకున్నా ఇట్స్ ఓకే, ఫ్యాబ్రిక్ తెచ్చానా ఇట్స్ ఓకే, నాకు నా మంత్లీ ఇది నాకు లాసెస్ ఏం రావు బికాజ్ నాకు నా ఫుల్ టైం జాబ్ ఉంది అనే ధైర్యంతో నేను ఇన్ని రోజులు ఇది చేసుకొచ్చా. అందుకే నాకు కొంచెం యాంగ్జైటీ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు నేను జాబ్ మానేసా, రేపని ఏంటి అని అంటే I don't have a stable income anymore. Now I'm a freelancer. But how are you? అంటే ఇప్పుడు రైట్ నౌ బొటిక్ నుండి కానీ మీ స్టైలింగ్ నుండి వస్తున్న రెవెన్యూ తోటి how satisfied are you? I am pretty good. చాలా it's satisfied. It's not like I don't like my IT job. అందరూ అంటుంటారు I am not made for 9 to 5 అని, కానీ I am very much attached to my I am made for it. నేను నా జీవితం అంతా నేను చదువుకుంది 20 ఏళ్ళు 19 ఏళ్ళు నేను జాబ్ చేయాలి, నేను 9 to 5 ఐ వాంట్ దిస్ అని చెప్పి అనుకుంటూ వచ్చా. ఇప్పుడు నాకు ఇష్టం లేక కాదు, ఇంకా నేను చేయలేకపోతున్నా. ఇట్స్ మై హార్మోన్స్, ఇట్స్ మనకు తెలిసిందే మన పీసీఓడి అని, అదని ఇదని. నేను ఆల్మోస్ట్ 10 years ఐటీలో పనిచేసా కదా, 10 years నైట్ షిఫ్ట్లోనే చేశాను. సన్లైట్ చూడలేదు నేను. మార్నింగ్స్ మళ్ళీ నైట్ 2:30కి షిఫ్ట్ అయిపోతుంది, 4 వరకు ఇంటికి వచ్చేస్తాము. మార్నింగ్ మళ్ళీ వెంటనే 10:30 11 వరకు లేవాలి, ఎందుకంటే స్టోర్ ఓపెన్ చేయాలి, నేను ఆన్లైన్లో వాళ్ళతో మాట్లాడాలి. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ టీమ్, ఎందుకంటే చెప్పా కదా నాకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని ట్రయల్ అండ్ ఎర్రర్తో చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఏదైనా చేస్తే తప్పైతే ఓకే దీన్ని ఇలా కాదు అలా చేయాలి అని చెప్పి నేర్చుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ప్లాన్ ఏంటి రేపటి నుంచి ఏంటి అంటే ఇదే, ఇంకా లైక్ ఐ వాంట్ టు create systems. You'll have plenty of time and I love creating content. Like na mans petti cheste I know it will maybe you quitting the job last day na interview. Yeah, it was all like I felt like anni correct time ki endukila I was thinking wala drive chestu car drive cheskuntu so I was thinking the same. Mummy tho kuda ade antunde
షీఈ్ ఆల్సో వెళ్ళు పర్లేదు. నేను చాలా టెన్షన్తో వచ్చాను బేసిక్లీ. okay. నేను ఎప్పుడు ఐ నెవర్ గో అవుట్ అండ్ లైక్ ఇట్లా ఎవరి ముందు I hope this interview will give you that little push. ఎందుకంటే you're taking a very big step now. బిగ్ స్టెప్. Even నేను that I have taken this step అంటే ఒక 17 టైంలో I was working for HCL. నేను క్విట్ చేసి వచ్చేసాను. నాకు తెలియదు ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. ఓన్లీ ప్యాషన్ ఫర్ మూవీస్. సో మీడియాతో స్టార్ట్ చేశాను. ఎవ్రీథింగ్ గోస్ వెల్. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్ యూ దట్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్, ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఎవ్రీథింగ్ గోస్ ప్రిటీ వెల్. హోప్ఫుల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ నవ్య. మనం ఒక 2 or 3 months తర్వాత మళ్ళీ విల్ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ. ఐ వాంట్ రియలీ ఆస్క్ యూ ఎలా జరుగుతుంది ఆఫ్టర్ క్విట్టింగ్ సాఫ్ట్వేర్ అనేది. విల్ టాక్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్ for your future. Thank you so much for coming. Thank you so much for having me. I'm going to remember this day. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. ఈ రోజు ఆఫీస్ మానేసాను, నేను ఐటీ జాబ్ మానేసాను. And you are here in Suman's studio and giving a so I'm definitely not going to forget about this day. So yeah, thank you so much for having me here today. Thank you.